మేము అనుకోకుండా చేసిన గోల్డ్ షాపింగ్ అనేది ఈ వీడియోలో ఉంటది. వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసేయండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎప్పుడు కర్ణాటక వ్లాగ్సే చూస్తూ ఉంటారు కదా! ఈసారి జనవరి 1 పేరెంట్స్ దగ్గరే చేసుకుందాం అని చెప్పి ఆంధ్ర వచ్చాము. మొదటిగా అయితే గుంటూరు వచ్చామనమాట. అత్తయ్య వాళ్ళు గుంటూరులోనే ఉంటారు. సో, గుంటూరులో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో, ఇంకేంటి అంటే ఆ రోజు వచ్చి 1 వీక్ అయిపోయిందనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. 1 వీక్ అయిపోయిన తర్వాత ఇంకా హాలిడేస్ లేవు పిల్లలకి. ఇంకా సండేనే ఇంక స్టార్ట్ అయిపోయామనమాట. 1 వీక్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఆ రోజు సండే వచ్చింది. సండే ఆఫ్టర్‌నూన్ 2:30కి అలా మాకు ట్రైన్ ఉంది. సో, సండే కాబట్టి చర్చ్‌కి వెళ్దామని చెప్పి అందరం రెడీ అయిపోయి త్వరగా చర్చ్‌కి వెళ్తున్నాము. సో, అత్తయ్య వాళ్ళు ఎక్కడికెళ్తారంటే కల్వరి ఒమేగా చర్చ్‌కి వెళ్తున్నారనమాట. సో, ఈ యొక్క అడ్రెస్ మీకు కావాలి అంటే గనుక గుంటూరులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా వెళ్ళండి. ఆత్మీయంగా చాలా బాగా బలపడతాము. అడ్రెస్ వచ్చేసరికి కల్వరి ఒమేగా చర్చ్ అండి. వేలాంగిణి నగర్ 1వ లైన్ అమరావతి రోడ్ గుంటూరు అనమాట. సో, మేమైతే వెళ్ళాము. చాలా జరిగింది నిజంగా. యాక్చువల్లీ డిసెంబర్ 31ని కూడా మేము వెళ్ళామనమాట. హోల్ నైట్ ప్రేయర్‌కి కూడా వెళ్ళాము. వాగ్దానం తీసుకున్నాము. అలా చర్చ్ అయితే గనుక కంప్లీట్ అయిపోయింది. సో, ఎవరైనా గుంటూరులో ఉన్న వాళ్ళు తప్పకుండా చర్చ్‌కి వెళ్ళొచ్చు అక్కడ. అండ్ ఇంకా జోయాలుకాస్‌కొచ్చామనమాట. అక్కడ చర్చ్ అంతా అయిపోయి ఇంకా మేము అక్కడే లంచ్ కూడా చేసేసి వచ్చేసరికి 1 అయిపోయింది. సో, ఇంకా 1 అయిన తర్వాత మాకు 2:30 కదా! ఒక 1 ½ అవర్ టైం ఉంది. అన్నట్టుగా ఇంకా గోల్డ్ షాపింగ్‌కని వచ్చాము. యాక్చువల్లీ నిజంగా లేట్ అయిపోతే గనక వద్దులే అని అనుకున్నాం. నెక్స్ట్ టైమ్ తీసుకుందాము. టైం ఉండకపోతే అని అనుకున్నాం. కానీ దేవుడి దయ వల్ల టైం ఉంది. ఇంకా దేవుడి చిత్తం అనుకుంటే ఇంక అలా తీసుకున్నాం మేము. ఏంటి అంటే లాస్ట్ నేను గోల్డ్ పర్చేస్ చేశాను కదా! యూట్యూబ్ సాలరీతో. అప్పుడు హస్బెండ్‌కి నేను తీసుకోలేకపోయాననమాట. ఏంటంటే బ్రాస్లైట్ తీసుకోలేకపోయాను. అప్పుడు నాకు దగ్గర ఉన్న మనీతో ఓన్లీ నేను ఇయర్ రింగ్స్ అలాగే నేను నల్లబూసలే తీసుకున్నాను. హస్బెండ్‌కి తీసుకుందాం అన్న టైంకి నా దగ్గర మనీ లేవనమాట. సరే ఈసారి చూద్దాము. నాకేంటి అంటే ఆయన అలా కడియం వేసుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట చూడటానికి. ఆయన చేతికి బావుంటాయి కడియము. కొంచెం లావుగా ఉంటది గదా! బావుంటది. డైలీ వేర్‌కి కూడా తను యేసుకుంటే నాకు చూడటానికి చాలా బావుంటదన్న ఉద్దేశంతో మెయిన్‌గా ఈసారి కడియం తీసుకుందామని వచ్చామనమాట. చూస్తున్నాము. అత్తయ్య కూడా ఇంకా తీసుకున్నారు. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే గనక నేను చూపిస్తాను మీకు ఏం తీసుకున్నాం, ఎంత కాస్ట్ పడింది, ఏంటి ప్రతీదీ నేను డీటెయిల్ వీడియోలో మొత్తం చూపిస్తాను. సో, ఇంకా అలా చూస్తున్నాం. చాలా కలెక్షన్ అయితే ఉంది. నేనేమనుకున్నా అంటే డైలీ వేర్‌కి లాగా తీసుకుందాము. ఎవ్రీడే తను వేసుకుంటే బావుంటది కదా! అన్న ఉద్దేశంతో ఎక్కువ డిజైన్స్ లేకుండా కొంచెం చూడటానికి బావుండాలి అన్నట్టుగా చూస్తున్నాననమాట. చాలా మోడల్స్ ఉన్నాయి. ఆ ఒక లైటింగ్‌కి ఇంకా అక్కడ ఉన్న డిజైన్స్‌కి నాకేంటో అన్నీ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటున్నాయి. కానీ తను డిఫరెంట్ అండి అని చెప్తా ఉంటున్నాడు. సో, మనం గ్రామ్స్ చెక్ చేసుకోవాలి. అలాగే అక్కడున్న డిజైన్స్ చెక్ చేసుకోవాలి. సో, మొత్తం నేనే అనమాట. ఈయన ఉన్నారంటే గనక ఈయనకి పెద్ద తెలీదు. ఇంక నేనే సెలెక్ట్ జేస్తున్నాను. బాబు ఇది బావుంటది నీకు అంటే ఖచ్చితంగా తీసుకుంటారు. అందుకే నేనే మొత్తం అంతా చెక్ చేస్తూ ఉంటున్నాను. ఏది బావుంటది ఏంటి అన్నట్టుగా. చూస్తున్నాము. కలెక్షన్ అయితే చాలా ఉంటది. మాక్సిమం మేము జోయాలుకాస్‌లోనే ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. ఎందుకంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి చాలా దగ్గర జోయాలుకాస్. అండ్ లాస్ట్ టైమ్ మేము స్కీమ్ కూడా జోయాలుకాస్‌లోనే కట్టాము. అండ్ ఇంకా సిల్వర్ జ్యువెలరీ కూడా ఇక్కడే తీసుకున్నాం అనమాట. సో, కొంచెం వాళ్ళు మావయ్య వాళ్ళకి బాగా తెలుసనమాట. సో, ఇంక అలాగా అత్తయ్య గూడా ఏదో చూస్తున్నారు తీసుకుందాం అని చెప్పి ఈలోపు పిల్లలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళ గోల వాళ్ళదే, నా గోల నాదన్నట్టు వాళ్ళు ఆడుకుంటూ ఉంటుంటే ఇంక నేను మాత్రం ఏమీ పట్టించుకోకుండా నా పని నేను చూసుకుంటున్నాననమాట. సో, మనము గోల్డ్ షాపింగ్‌కొచ్చామంటే ఎవరిని పట్టించుకోము. అక్కడున్న డిజైన్స్, మోడల్స్ ఇవే చూస్తూ ఉంటాం కదా! అలా చూస్తూ ఉన్నాను. నాకు నచ్చినవన్నీ నా బడ్జెట్‌లో ఉన్నాయి. అలాగే నాకు నచ్చినవన్నీ నేను కొన్ని సెలెక్ట్ జేసి పక్కన పెడుతూ ఉన్నాను. ఆయనైతే అక్కడున్న అతను మొత్తం చూపిస్తూ ఉన్నారు. నాకు నచ్చినయి మాత్రం పక్కకు పెడుతున్నాను. అండ్ ఇంకోటి ఆయనకి మెయిన్ ఫిట్ అవ్వాలి. సో, అబ్బాయిల చేతులు కొంచెము మందంగా ఉంటాయి. సో, కాబట్టి వాళ్ళ సైజుకి కూడా సరిపోవాలి. అలాగా కొన్ని ఫిట్ అవుతున్నాయి. కొన్ని ఆయనకి ఫిట్ అవ్వట్లేదు. బావున్నాయేమో కొన్ని ఫిట్ అవ్వలేదు ఆయనకి. ఫిట్ అయిందేమో నాకంత అంత అనిపించలేదు. బట్ ఏం చేస్తాం వేసుకునేటప్పుడు తనకి ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో చూసాను. సింపుల్‌గా ఉంది. దాని మీద మనకి పులులు ఈ మోడల్స్ కూడా ఉన్నాయి. బట్ అవి కొంచెం ఎక్కువ పడుతున్నాయి. నాకెందుకో అంత అవసరం లేదు. యాక్చువల్లీ ఆయనకి ఉందన్నమాట బ్రాస్లెట్ జస్ట్ చైన్ టైప్‌లో ఉంటది.
బట్ కడియం ఉంటే బాగుంటుంది ఆయనకి హ్యాండ్కి అన్న ఉద్దేశంతో తీసుకుంటున్నాం. ఉన్నదే మళ్ళీ తీసుకుంటున్నాము. అందుకే పెద్ద ఎక్కువ బడ్జెట్ పెట్టాలని నాకు అనిపించలే. చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంది. ఆయన చేతికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. వాళ్ళ చేతులకి ఏంటి అంటే కొంచెము ఎక్కువ పల్చగా అయిపోతుంది అనమాట. పెద్ద సైజ్ బ్యాంగిల్ లాగా తీసుకుంటే పల్చగా ఉంటుంది. ఇలా మందంగా తీసుకుంటే బెస్ట్ అనిపించి సో కొంచెం మందంగానే ఉన్నది తీసుకున్నాం అనమాట. అలా నేను ఒక 3 సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే అందులో నాకు ఒక్కటి నచ్చింది, అది కూడా నేను చూపిస్తా. ఒక పక్క మాకు ట్రైన్ టైం అయిపోతుంది, ఇంకో పక్క పిల్లలకేమో బాత్రూమ్ అంట. ఇంకా అలా ఆయన పాపం తీసుకువెళ్తున్నారు. ఇంకా నేను అక్కడ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటున్నాను. అండ్ ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈలోపు ఇక్కడ కలెక్షన్ మనము కళ్ళు ఉన్నాయి కదండి, ఇంక చూడకుండా ఎలా ఉంటాం అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. అక్కడ ఎలా ఉంది ఏంటి కలెక్షన్, అసలు నిజంగా ఎవ్రీడే న్యూ కలెక్షన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. నా చూపు అయితే కనుక అక్కడ ఉన్న చాకర్స్ మీదకి వెళ్ళింది. అక్కడ నాకు ఒకటి భలే నచ్చింది, చాలా కొత్తగా ఉంది, కొత్త మోడల్ అది, నేను చూడలేదు ఇప్పుడు దాకా. సో అది నాకు చాలా బాగా నచ్చింది, అక్కడ చూస్తూ ఉన్నాను అనమాట. సో చూశారు కదా, అక్కడ డిజైన్స్ చాలా బాగున్నాయి, మీరు కూడా చూస్తారని చూపిస్తున్నాము. అండ్ ఫైనల్గా ఒక కడియం అయితే తీసుకున్నాము. అత్తయ్య అయితే కనుక నల్లబోసుల మీదకి లాకెట్ అనేది తీసుకున్నారు, చూపిస్తాను అవి కూడా. అండ్ బ్యాంగిల్స్ అయితే నిజంగా అమ్మాయిలు అనమాట, ఇవి చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకా మేము పైన అయితే ఇంకా చాలా కలెక్షన్ ఉంటుందండి, డైమండ్స్ అలాగే సిల్వర్ జ్యువెలరీ ఇంకా చాలా ఉంటాయి. బట్ మాకు అంత టైం లేదు, జస్ట్ కొనకపోయినా చూద్దామని ఉంటుంది కానీ టైం లేదు, ట్రైన్ టైం అయిపోతుంది. సో త్వరగా బిల్లింగ్ చేసేయండి మాకు అని అన్నాము. అప్పటికే 2:10 అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా 20 మినిట్స్లో ట్రైన్ వచ్చేస్తుందని చాలా ఫాస్ట్గా బిల్లింగ్ చేయించుకున్నాము. చాలా క్విక్గా చేసాము, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఎక్కువ టైం కూడా మాకు ఏమీ పట్టలేదు. అమ్మాయిలు అయితే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది మనకి, ఇంకా అబ్బాయిలకు కాబట్టి త్వరగా అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి ప్రైస్ అనేది చెప్తున్నారు ఎంత పడుతుంది ఏంటి అనేది. ఈయన కడియం వచ్చేసరికి అయితే కనుక 3 కాసులండి, అంటే 24 గ్రామ్స్ పడ్డాయి. అండ్ గ్రామ్ వచ్చేసరికి 5800 అలా ఉంది. అండ్ ఈయనకి మొత్తం ఫైనల్గా మా చేతి డబ్బులు పడ్డాయి అయితే కనుక 1,44,000 చిల్లర పడింది, 1,44,000 చిల్లర పడింది. అండ్ ఇంకా ఈయనకైతే ఇచ్చాను అనమాట. నాకు చాలా హ్యాపీ ఆయనకి అలాగా నేను గిఫ్ట్ చేయటము. సో ఎక్కువ తరుగేమీ పడలేదు మనకి, అమ్మాయిలకి చాకర్స్ ఇలాంటి వాటికి ఎక్కువ తరుగు పడుతుంది, కానీ దీనికి ఒక 8% అలా తరుగు పడింది. అండ్ ఇంకా అలా తీసుకుని ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా స్టేషన్కి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా అందరం అలా వెళ్తున్నాము. ఏంటి అంటే చిన్నోడు ఏంటి అంటే వాడు అసలు తీసుకుని వాడు ఇవ్వట్లేదు అనమాట. నాకేంటి భయం, వాడు ఎక్కడైనా పడేస్తాడేమోనని. ఆ బ్యాగ్ అయితే వాడి దగ్గరే పెట్టుకున్నాడు. సరే ఇంకా స్టేషన్కి వెళ్తే అక్కడ లగేజ్ చాలా ఉంది, తీసుకుందామని ట్రై చేశాను కానీ అస్సలు ఇవ్వలేదు, చాలాసేపు విసిగించాడు. అండ్ ఇంకా అలా మేము గదకి వచ్చాం. యాక్చువల్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నేను షూట్ చేశాను, వాళ్ళకు హోమ్ టూర్ ఇవన్నీ వస్తాయి మీకు. బట్ ఈ గోల్డ్ షాపింగ్ అనేది ఇంట్రెస్టింగ్గా మీరు చూస్తారు అండ్ నా హ్యాపీనెస్ మీరు కూడా పంచుకుంటారన్న ఉద్దేశంతో ఫస్ట్ ఈ వీడియో పెట్టేస్తున్నాను. అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ ఇవన్నీ నేను చూపిస్తాను. సో January 1st మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసుకున్నాము, అక్కడే భోజనాలు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా హోమ్ టూర్ అవన్నీ తీసాను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా. సో ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి. సో ఆ వ్లాగ్స్ అన్నీ రావాలంటే మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో నాకు హ్యాపీనెస్ మీకు కూడా హ్యాపీగా అనిపిస్తే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని శ్రీ విద్యా తెలుగు అమ్మాయి ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.